वजीर IT व बल्दी नज़्म-ओ-नक्श के तारक रामाराव ने कहा कि गुज़िश्ता 6.5 बरस में रियासत तेलंगाना ने 2.13 लाख करोड़ की सरमायाकारी का राखुब किया है। उन्होंने बजट सेशन के मौके पर असेंबली में एक रुकन की जानिब से पूछे गए सवाल का जवाब देते हुए कहा कि तेलंगाना स्टेट इंडस्ट्रियल प्रोजेक्ट अप्रूवल एंड सेल्फ सर्टिफिकेशन TSI पास सिस्टम रियासत में मज़ीद सरमायाकारी को राखब करने के सिलसिले में अहम रोल का हामिल रहा है। उन्होंने आंध्र प्रदेश तंजीम-ए-नौ कानून 2014 के मुताबिक तेलंगाना में सनतों के लिए खुसूसी तरगीबात न देने पर मोदी ज़ेर क़ियादत हुकूमत पर तनकीद की है। ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కూడా ఈస్ట్ హైదరాబాద్ లో ఆదిబట్ల ప్రాంతంలో అక్కడ ఉంది అధ్యక్ష. అదే విధంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకుంటే మొత్తం సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనకు ఆ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా సదర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దక్షిణం వైపు అక్కడ కూడా పెద్ద ఎత్తున 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉన్నదో దాని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇతర గ్రామీణ జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే ఎజెండాతో ముందుకు పోతున్నాం. అందులో ఇంకా ఎవరైనా మిత్రులు ఇంకా ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే కూడా తప్పకుండా వాటిని సానుకూలంగా స్వీకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వారు నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. మన పిల్లల్లో నైపుణ్యం పెరిగితేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. వారు చెప్పింది అక్షర సత్యం. అందుకే మన ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మన ప్రభుత్వం ప్రత్యేకించి 70% స్థానికులను మనం రిక్రూట్ చేసుకుంటే అడిషనల్ గా SGSTలో స్టేట్ GSTలో 10% అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. పవర్ రిబేట్లో 5% అడిషనల్ పవర్ అంటే దిస్ ఇస్ అబవ్ అండ్ బియాండ్ TSI పాస్. TSI పాస్ ద్వారా వచ్చే రాయితీలకు అదనంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే క్యాపిటల్ సబ్సిడీలో 5% అదనం, పవర్ రిబేట్ 5% అదనం, SGSTలో కూడా 10% అదనం. అంటే ఒక పరిశ్రమను నడపాలనుకునే వారికి ఇది గొప్ప సహాయకారిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆలోచనతో పరిశ్రమలు ఇంకా కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు వారు నైపుణ్య శిక్షణ కేంద్రాలు అన్ని జిల్లాలకు కూడా తీసుకొని పోవాలన్నారు. తప్పకుండా టాస్క్ ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తోంది. దాంతోపాటు ఏరోస్పేస్ రంగంలో కూడా టాస్క్ పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేస్తూ ఉంది. కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని క్రాన్ఫీల్డ్ లాంటి యూనివర్సిటీ, బోర్డో అకాడమీ ద్వారా కూడా ఏరోస్పేస్ రంగంలో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన స్థానిక పిల్లలకి ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ అనెక్సర్ ఏదైతే నేను ఇచ్చానో అధ్యక్ష, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని కంపెనీలకి మనం అనుమతులు ఇచ్చాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందో కూడా సవివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష.